2025 దీని గురించి గత కొన్ని రోజుల నుంచి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏదైనా ప్రైవేట్ సంస్థ, ఏదైనా కంపెనీ కావచ్చు, లేదా ఏదైనా సొసైటీ, ట్రస్ట్, ఈ రెండింటికి కూడా ఒక నియమాలు ఉంటాయి. వీటి దగ్గర కంపెనీ అయినా ట్రస్ట్ అయినా వీటి దగ్గర ఉన్న ఆస్తులు ఎన్ని, ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఆస్తులు ఇస్తున్నారు, ఆ ఆస్తుల నుంచి ఆదాయం ఎట్లా వస్తుంది, ఆ వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది ఏ సంస్థ అయినా కూడా అంటే ఓపెన్గా ఒక ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో ప్రతి విషయాన్ని వారి ప్రైవేట్ బిజినెస్ అయితే వాళ్ళ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, వాళ్ళ షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ట్రస్ట్ సొసైటీ అయితే ట్రస్ట్కి సంబంధించిన మెంబర్స్కి, ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది మన భారతదేశంలో అందరికి అప్లై అయ్యింది. కానీ ఒక వక్ఫ్ బోర్డుకి మాత్రం ఇది ఏది కూడా అప్లై కాదు. వీళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి? భారతదేశం మొత్తంలో 9 లక్షల ఎకరాల భూమి ఉన్నది వక్ఫ్ దగ్గర. మన తెలంగాణలో 75,000 ఎకరాలు ఉన్నాయి. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10,000 కంటే ఎక్కువ ఎకరాలు. మరి ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారు దీనికి డొనేషన్? వచ్చిన ఉన్న ఆస్తులు ఏవైతే వీళ్ళ దగ్గర భూములు ఉన్నాయో ఇవి ఎవరికి ఇచ్చారు, ఎవరికి కిరాయికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఎంత ఆదాయం వస్తుంది, ఇది చెప్పట్లేదు. ఈ ఎట్లున్నదంటే మైనారిటీస్లో కూడా ఒక మైనారిటీ వర్గం, అంటే ఒక 1% మైనారిటీస్ దీంట్లో లాభం పొందుతారు. నిన్న ప్రధానమంత్రి గారి దగ్గర జరిగిన సమావేశంలో ఒక పెద్ద మనిషి చెప్పింది, తను 2015లో పిండి బజార్ అనే ప్రాంతంలో ఒక ఆస్తి కొనుక్కున్నాడు. ఒక ముస్లిం సోదరుడు చాలా కష్టపడి సంపాదించిండు, ఆస్తి కొన్నాడు 2015. 2019లో 4 సంవత్సరాల తర్వాత వక్ఫ్ వాళ్ళు వచ్చి అక్కడ ఒక బోర్డు పెట్టారు, ఈ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది. కథం ఇక అక్కడ ఏం పనిచేయదు. ఇక ఒక్కసారి వక్ఫ్ బోర్డు పెట్టిర్రంటే ఇక అది వాళ్ళదే. కష్టపడి కొనుక్కున్న ముస్లిం సోదరులు ఇట్లనే గుళ్ళ ఆస్తులకు వక్ఫ్ బోర్డు అంటారు, ప్రభుత్వ ఆస్తులకు వక్ఫ్ బోర్డు అంటారు, ఆఖరికి పాత పార్లమెంట్ బిల్డింగ్ కూడా వక్ఫ్ బోర్డు. దేని కొడితే దానికి పోయి క్లెయిమ్ చేసి. రెండవది, హైదరాబాద్లో చార్మినారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వక్ఫ్ బోర్డు కంట్రోల్లో 900 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 900 బిల్డింగ్స్కి, ప్రాపర్టీస్కి మామూలుగా మార్కెట్ ధర ప్రకారం పోతే 2 లక్షలు 3 లక్షల రూపాయల కిరాయి రావాలి, నెల కిరాయి. కానీ ఎంత వస్తుంది తెలుసా? 200 రూపాయలు, 300 రూపాయలు. అంటే వక్ఫ్ అనేది అవినీతికి, అక్రమ సంపాదనకు ఒక అడ్డాగా మారింది. వీళ్ళని అడిగే వాళ్ళు లేరు. మరి ఇదేమైనా పేద ముస్లింలకు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుంది. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 నుంచి అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఈ వక్ఫ్ దాంట్లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు, ఎవరు పడితే వాళ్ళు కూడా వక్ఫ్కి ఆస్తులు ఇయ్యరాదు. కనీసం చారిత్రాత్మకమైనటువంటి వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు, కుహన సెక్యులరిస్టులు వక్ఫ్ ఒక రాజ్యాంగానికి అతీతమైనటువంటి బిల్లు, దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగం లోపల అతిక్రమించింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ ప్రచారాన్ని తిప్పకొట్టడానికి భారతీయ జనతా పార్టీ జనజాగరణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది. ఈ రోజు నుండి నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల వివిధ స్థాయిల లోపల వక్ఫ్ కు సంబంధించినటువంటి జనజాగరణ కార్యక్రమము, వక్ఫ్ వల్ల జరిగేటువంటి ఉపయోగాలు, వక్ఫ్ వల్ల గతంలో జరిగినటువంటి నష్టాలేంటి, ఇప్పుడు జరిగేటువంటి ప్రయోజనాలేంటి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టి మైనార్టీ సోదరుల దగ్గర కూడా తీసుకుపోవడానికి బృహత్తరమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ఇందులో భాగంగానే ఈ రోజు జిల్లా కేంద్రం లోపల పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు,
మరి ఆర్జేడీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఈరోజు ఏకపక్షంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వైఎస్ జగన్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కేవలము మైనారిటీ ఓట్ల కోసము, మైనారిటీల లోపల ఉన్నటువంటి ఓట్లు చేసుకుని మళ్ళొక్కసారి ఎట్లన్నా చేసి మేము అధికారంలోకి రావాలి, ఈ యొక్క దేశాన్ని దోసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప వాళ్లకు మైనారిటీలకు సేవ చేసేటువంటి ఉద్దేశం లేదు. మరి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైతే 2013 లోపల మరి మీరు తీసుకొచ్చినటువంటి బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం కాదా, అది సవరణ చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి 1995 లోపల మరొకసారి మీరు అప్పటి ప్రభుత్వము ఈ యొక్క వక్ఫ్ బిల్లు లోపల సవరణలు చేసింది, ఆ చట్ట సవరణ అది కూడా రాజ్యాంగ వ్యతిరేకం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఒకరి ఆస్తిని నేను నాది అని చెప్పుకుంటే సరిపోతుంది, మీకు ఏ కోర్టుకు పోయేటువంటి అధికారం లేదు. కేవలం మీ యొక్క వక్ఫ్ ట్రిబ్యునల్కు పోయేటువంటి అధికారం మాత్రమే ప్రజలకు కల్పించినటువంటి చట్టం దుర్మార్గమైన చట్టమా? ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కోర్టుకు పోయేటువంటి హక్కు ఇచ్చినటువంటి చట్టము దుర్మార్గమైనటువంటి చట్టమా? ఒకసారి మైనార్టీ సోదరులు ఆలోచించాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా.